అండ్ గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే మార్కెట్ కి అయితే వెళ్ళామండి. మనమైతే సండే కాబట్టి రోడ్లు అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా టైం అయితే 5:30 అయితే అవుతుందని ఇప్పుడైతే మనం సంతోష్ నగర్ మదనపేట మార్కెట్ కి అయితే వెళ్ళి ఫస్ట్ అయితే కొత్తిమీర అయితే చూసామన్నా. ఒక బండి కాడ అయితే చూసాం కానీ బండి మీద బాగాలేదని వేరే బండికి అయితే వెళ్ళిపోయాను. డీసీఎంకి అయితే మార్కెట్ మొత్తం కూడా 4 బండ్లు అయితే కొత్తిమీర అయితే వచ్చాయంటే ఈ రోజు అయితే 2 అయితే అయిపోయాయి. ఇక 2 డీసీఎంలు అయితే ఉన్నాయన్న. ఒక డీసీఎంలో అయితే కొద్దిగా సరుకు అయితే అటు ఇటు ఉందని అయితే ఈ డీసీఎం కాడ అయితే సరుకు అయితే వేసుకున్నాం. మొత్తం అయితే 2 బాక్సులు అయితే వేసుకున్నాను. ఈ రోజు అయితే కొత్తిమీర బాక్స్ అయితే 300 రూపాయలు అయితే పడుతుందన్న. ఈ అన్న అయితే చాలా సేపు అయితే నిలబెట్టడం వలన అయితే, ఎందుకంటే కొత్తిమీర అయితే వాళ్ళ కౌంట్ అయితే తక్కువైతే వచ్చిన బాక్సులు, అందువల్ల అయితే మరి లెక్క వేసుకుని మరి మనకైతే ఇచ్చేసారు. అలా ముందుకు వెళ్తే మనకైతే పుదీనా అయితే కనిపించేది. మనకు రెగ్యులర్ పెట్టానా ఈ రోజు కూడా రాలేదు. అందువల్ల అయితే మనం వేరే కాడ అయితే వేసుకున్నామన్నా. పుదీనా అలానే తోటకూర, పెద్ద మెంతు కూర, పాలకూర అయితే మొత్తం అయితే తీసుకుని అయితే ఈ రోజు బండ్లకూర అయితే బండి అయితే పెట్టేసాను. ఈ విధంగా అయితే మన ఈ రోజు అయితే ఒక్కనే వచ్చాను. చాలా అంటే కొద్దిగా రిస్క్ అయితే పడిన, ఎందుకంటే సరుకు అయితే సర్దుకోవడానికి మొత్తం అయితే బండి మీద అయితే ఎక్కడ పడితే అక్కడ సరుకు అయితే వేసాం కాబట్టి మొత్తం నీట్ గా అయితే సర్దుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం అయితే పట్టిందన్న. ములక్కాయ అయితే పక్కకైతే పెట్టాను. కొత్తిమీర పుదీనా నీట్ గా అయితే సర్దుకున్నాను. మిగిలిన టమాటా అయితే మిర్చి అయితే ఇతల సైడ్ అయితే పోసానన్న. మిర్చి అయితే ఆల్మోస్ట్ అయితే ఖరాబ్ అయితే ఉందన్న. ఎవరైనా అడిగితేనే వేస్తున్నా, వాళ్ళకైతే నచ్చినా వేస్తున్నా అన్న. ఇక మొత్తానికైతే ఈ విధంగా అయితే సర్దుకోవడం అయితే జరిగింది. ఈ రోజు అయితే మనమైతే ఇక పుచ్చకాయ అయిపోవాలంటే చాలా సేపు అయితే పక్కకైతే పెట్టామన్నా. మొత్తం దాని మీద బస్సలు అయితే తీసేసి ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఏం పోద్దో ఏమో లాస్ట్ వరకు అయితే చూద్దాం ఎంత పోయింది ఎంత ఉంది పుచ్చకాయ అయితే. ఈ రోజు అయితే ఆకుకూర అయితే మొత్తం అయితే లాస్ట్ వరకు అయితే అమ్మేస్తాం ఎలాగైనా. దీని అయితే నమ్మకం అయితే ఉంది, కానీ పుచ్చకాయ మీద అయితే నమ్మకం లేదు. ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదన్నా, పుచ్చకాయ అయితే మన బండ్లు అయితే నిన్న అయితే 6 బండ్లు అయితే ఉన్నాయన్న. ఈ రోజు చెప్తాను ఇంకా ఎన్ని బండ్లు అయితే యాడ్ అయ్యాయని లాస్ట్ కి అయితే తప్పకుండా చెప్తాను. మనమైతే లాస్ట్ కి అయితే ఉన్నామని, అందువల్ల పుచ్చకాయ అయితే పోవడం లేదు. ఆకుకూర అయితే ఈ రోజు అయితే తోటకూర అయితే కొద్దిగా అయితే డౌటే ఉందన్న, ఎందుకంటే కాడలు పెద్ద పెద్దగా అయితే ఉన్నాయన్న. తోటకూర పైన అయితే కొద్దిగానే ఉన్నాయి, కాడలు పెద్దగా ఉండడం వల్ల కొద్దిగా అయితే డౌట్ అయితే ఉంది. ఈ రోజు కొత్తిమీర అయితే చాలా అంటే చాలా బాగుందన్న. ఈ రోజు అయితే లాస్ట్ సండే అయితే కొద్దిగా పెద్దగా వచ్చింది, కానీ ఈ రోజు అయితే చాలా అంటే పొట్టిగా ఉంది. పెద్ద పెద్ద కట్టలు అయితే కట్టారు అన్న వాళ్ళు అయితే. అందుకే అయితే మనం అయితే చూసి మరి అయితే వేసుకుని రావడం అయితే జరిగింది. పుదీనా అయితే లాస్ట్ సండే కానీ ఈ సండే ఇంకా పెద్దగా అయితే ఉంది కట్ట అయితే. మొత్తం అయితే ఇక మనం అయితే కస్టమర్ అయితే ఒక్కరిద్దరు అయితే వస్తూనే ఎవరు స్టార్ట్ అయ్యారని మనమైతే వాళ్ళకైతే అమ్ముతూనే ఉన్నాము. వీడియో తీయడానికి అయితే పాసిబుల్ అయితే పడడం లేదని ఈ రోజు అంటే ఒక్కనే ఉన్నా కాబట్టి అయితే వాళ్ళకైతే సర్వీస్ చేయడానికి అయితే టైం అయితే సరిపోతుందని, అందువల్ల అయితే వీడియో అయితే క్లిప్ అయితే చేయడం లేదన్న. వాళ్ళు లేనప్పుడు అయితే తీసైతే మీకైతే చూపిస్తున్నాను ఎంత సరికి తమాన్ ఎంత ఉన్నదని అయితే. టమాటా అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయిందన్న. ఇక అందులో కూడా మనం ఈ రోజైతే పుచ్చకాయ అయితే 100కు 3 అయితే ఇచ్చేస్తున్నా, ఎందుకంటే అది తీసుకొచ్చి ఆల్రెడీ 2 days అయితే అవుతుందన్న. మనం అయితే ఉంటే మళ్ళీ ఖరాబ్ అయిపోద్దేమని అయితే 100కు 3 అయితే చేసి అయితే ఇచ్చేస్తున్నా. కస్టమర్లు అయితే మనకు తెలిసిన రెగ్యులర్ కస్టమర్లు అయితే తీసుకుని వెళ్ళిపోతున్నారు. టమాటా అయితే 50కు 3 అయితే ఇచ్చేస్తున్నా. ఇది కూడా ఆల్మోస్ట్ అయితే దగ్గరికి అయితే వచ్చేసింది. ఆలుగడ్డ అయితే కేజీ అయితే 40 రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే అది 2 days అయితే అవుతుంది కాబట్టి మళ్ళీ ఖరాబ్ అయిపోద్దని మనమైతే రేటు తక్కువ చేసి అయితే 40 రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నామన్న. ఇక పాలకూర అయితే మనకైతే వేసారు కానీ అయితే కట్టలు అయితే కొద్దిగా చిన్న కట్టలు అయితే వచ్చాయన్న, అందువల్ల అయితే దానైతే పక్కకైతే పైన అయితే పెట్టేశాను పైన. ఇక తోటకూర అయితే ఈ రోజు పైన ఉంది కాబట్టి ఆకులు అయితే అదైతే మనం పైన పెట్టినా కూడా వాడిపోతూ ఉందన్న. మనమైతే ఇక ఏం చేయాలో అర్థం కాక నేనైతే కూర్చున్నాను, ఎందుకంటే ప్రతిరోజు మన రోజు అయితే కాదు కదండి. అందువల్ల అయితే దాని అయితే అలా అయితే పక్కకైతే పెట్టి అయితే ఉంచాను. మనమైతే ఈ రోజు ములక్కాయ అయితే 20కు 3 అయితే ఇచ్చేస్తున్నామన్నా. చాలా వరకు అయితే కస్టమర్లు అయితే 4 అయితే అడుగుతున్నారు కానీ మనకైతే ఇవ్వలేదన్నా. 20కు 3 చొప్పున అయితే ఇచ్చేసాము. కొత్తిమీర అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ రోజు కస్టమర్లు కూడా కొద్ది మంది అయితే వస్తున్నారన్న, చాలా మంది అయితే రావడం లేదు, ఎందుకంటే ఈ రోజు చాలా పెళ్లిళ్ళు అయితే ఉన్నాయి. అందువల్ల అయితే కస్టమర్లు అయితే చాలా అంటే చాలా తక్కువ అయిపోయారన్న. మనమైతే వచ్చిన ఒక 1-2 గంటలు అయితే రష్ అయితే చాలా అయితే నడిచిందన్న. తర్వాతకైతే ఇక ఉట్టిన కూర్చోవడం అయితే జరిగిందన్న. మనమైతే కొత్తిమీర 20 రూపాయలు బోర్డు అయితే చేసి అయితే పెట్టేశామన్న. ప్రతి సండే పెట్టినట్టు కూడా ఈ సండే కూడా పెట్టేశాము. క్యారెట్ అయితే ఒక్కరు కూడా అడగలేదన్న, దాని అయితే అలా పక్కకైతే పెట్టేశాను. అదైతే ఇక నాకైతే నమ్మకం అయితే లేదు, కేజీ అయితే ఉంది అదైతే. అది పోదిగా ఇంటికి ఇలా వాడుకోవాలని అయితే దాన్ని అయితే పక్కకైతే పెట్టేశాను. ఇక మిగతా సరికి అయితే మొత్తం అయితే అమ్మేశాను. బెండకాయ అయితే ఏంది, అలానే టమాటా అయితే ఏంది, మనకు
అన్ని కూరగాయలు అయితే అమ్మేసా అన్న. లాస్ట్ వరకు అయితే గిదైతే మిగిలింది మనకైతే. తోటకూర అయితే చాలా అంటే చాలా మిగిలిపోయింది మనకి. ఈ రోజు అయితే మనం 100 రూపాయల తోటకూర 80 రూపాయల తోటకూర అయితే వేసుకున్నాం, కానీ అందులో 20 రూపాయలు 30 రూపాయల తోటకూర కూడా అమ్మలేకపోయాం. అలానే పుదీనా కూడా మనం అయితే ఇంకా సంచులో చాలా అయితే ఉంది, లోపల అయితే ఉండిపోయిందన్న. లోపల బయట అయితే వాడిపోతుందని ఆటోలోనే ఉంచేసాను. ఈ రోజైతే పుదీనా తోటకూర అయితే మిగిలిపోయింది మనకైతే. మనం పుచ్చకాయ కూడా దాదాపు అయితే ఒక 4-5 సెట్లు అయితే 10-20 కాయలు అయితే అమ్మేసామన్న. 100కు 3 చొప్పున అయితే మనం అయితే కస్టమర్లు అయితే మరీ అయితే కస్టమర్ చాలా బాగుందని అయితే చెప్తున్నారని. ఎందుకంటే నిన్న తీసుకుపోయిన వాళ్ళ 2-3 అయితే వచ్చి తీసుకెళ్ళారు. చాలా రెడ్ ఉంది, స్వీట్ అయితే ఉందని మళ్ళీ తీసుకెళ్లారన్న. మనకైతే ఎర్లీ మార్నింగ్ అయితే బండ్లు లేవు కాబట్టి పుచ్చకాయ బండ్లు అయితే మనకైతే కొద్దిగా అయితే నడిచిందన్న. ఈ రోజైతే మనం అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే నేనైతే చూశానన్నా, నా బండితో పాటు అయితే 9 బండ్లు అయితే ఉన్నాయి. నా ముందే అయితే మొత్తము 8 బండ్లు అయితే ఉన్నాయన్న, పుచ్చకాయ బండ్లు అయితే. ఆటోలు అయితే ఏంది మన 100కు 3 100కు 4 పెడతారు కదన్న చిన్న చిన్న బండ్లు అయితే, అవి అయితే ఉన్నాయన్న. అందువల్ల మనకైతే గిరాకైతే రావడం లేదన్నా. అందుకే పుచ్చకాయ కూడా మార్కెట్ లో చాలా అంటే చాలా మంది అయితే వేస్తున్నారు. మనమైతే ఇక సోమవారం నుంచి అన్నా వేరే అడ్డన్నా చూసుకుని అమ్ముకోవాలన్నా. ఎందుకంటే ఇలా సరుకు తీసుకొచ్చి 2-3 రోజులు ఒకే రకం అమ్మితే మనకైతే ఏమాత్రం కూడా గిట్టుబాటు ధర అయితే కాదన్నా. అందువల్ల అయితే మనం సోమవారం నుంచి వేరే అడ్డన్నా చూసుకోవాలి, లేదా సరుకన్నా మార్చి వేరే సరుకన్నా వేసుకోవడానికి అయితే ట్రై చేయాలన్నా. మన వీడియో ఇప్పటిదాకా చూసినట్లయితే కొద్దిగా గొప్ప నచ్చే ఉంటుందన్నా. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అన్న, లైక్ చేయండి అన్న, షేర్ చేయండి అన్న. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతగానో ఇస్తారని మనసారా కోరుకుంటున్నా. ఈ రోజు అయితే మనం అయితే ఎంత అమ్మినో ఎంత పోయింది అనేది అయితే నేనైతే వీడియోలో లాస్ట్ లో అయితే తప్పకుండా అయితే చెప్తా అన్న. మనం అలానే మండే నాడైతే ఫ్రూట్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే మొత్తం అయితే చెప్తున్నా పెట్టుబడి ఎంత పెట్టింది అని. అయితే మొత్తం 2 రోజుల నుంచి పెట్టుబడి అయితే మొత్తం ఆటో ఈఎంఐ అయితే డీజిల్ అయితే 9,450 రూపాయలు అయితే పెట్టుబడి పైసలు అయితే పెట్టామన్నా. మనం 2 రోజుల నుంచి అమ్మితే మనకు వచ్చిన పైసలు అయితే 10,100 రూపాయలు అయితే అమౌంట్ అయితే వచ్చిందన్న. అందులో తీసేస్తే మనం అయితే పెట్టుబడి పైసలు అయితే 650 రూపాయలు అయితే లాభం అయితే వచ్చిందన్న. పుచ్చకాయ అయితే మన పనిలో ఇంకా 2,000 రూపాయలు పుచ్చకాయ అయితే ఉందన్న. అలానే మనం ఈ రోజు సోమవారం నుంచి అయితే వేరే అడ్డా చూసుకోవాలని. ఎందుకంటే మన బండ్ల కూడా నా ఆటోతో కలిపితే తోపుడు బండ్లు అన్ని కలిపితే 10 బండ్లు అయితే ఉన్నాయన్న, పుచ్చకాయ బండ్లు అయితే. అందువల్ల అయితే పుచ్చకాయ గిరాకైతే ఏమాత్రం కూడా రావడం లేదన్నా. లేదా పుచ్చకాయ అయితే మొత్తం అమ్మేసింది, ఆకుకూర లేదా వేరే రకమైన పెట్టుకోవాలి, లేదా అన్న మళ్ళీ వేరే ప్లేస్ అయితే మార్చుకోవడానికి అయితే చూస్తున్నా. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళని చూస్తున్న తప్పకుండా